సో మనం నిన్న క్లాస్లో కే స్టేట్మెంట్, కోయలా స్టేట్మెంట్, అలాగే కొన్ని మల్టీ వాల్యూ ఫంక్షన్స్ చూసాము. ఓకే, సో అవి కాకుండా మల్టీ రో ఫంక్షన్స్ లైక్ లీడ్, ల్యాగ్, ర్యాంక్, డెన్స్ ర్యాంక్, సో వాటి చూసాం కానీ ఎగ్జాక్ట్ గా వాడు డెమో చేసి చూపించలేదు. దట్ వి విల్ సీ లేటర్. సో ఐ ప్రొసీడ్ ఫర్దర్. నెక్స్ట్ ఇక్కడ ట్రిమ్ అంటే స్పేసెస్ ని ట్రిమ్ చేస్తుందండి, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్. సపోజ్ ఈ ఎక్కడైతే మనం కర్జర్ పెట్టి సో ట్రిమ్ అప్లై చేసామంటే ఇట్ విల్ రిమూవ్ ద స్పేసెస్ ఆన్ ద లెఫ్ట్ సైడ్ అండ్ రైట్ సైడ్. ఓకే, వైట్ స్పేసెస్ రిమూవ్ చేస్తాడు. నెక్స్ట్ సబ్ స్ట్రింగ్, ఇందాక మన ఫంక్షన్ లో చూసినట్టే సేమ్ ఇక్కడ మనకి ఫంక్షన్ లో ఎలాగైతే సబ్ స్ట్రింగ్ ఉందో ఇక్కడ సబ్ స్ట్రింగ్ ఫంక్షన్ ఎలాగుందో సేమ్ అలాంటి ఫంక్షన్ అనమాట. అంటే సేమ్ అదే, బట్ ఇక్కడ ఐకాన్ లాగా ఇచ్చారు అంతే. ఓకే, నథింగ్ మచ్ డిఫరెంట్. ఓకే, సపోజ్ మనం ఇక్కడ దీన్ని అప్లై చేసి సేమ్ సబ్ స్ట్రింగ్ ఫంక్షన్ వచ్చిందా, సో లాస్ట్ నేమ్ అనే ఫంక్షన్ లో సో ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, సో సెకండ్ పొజిషన్ నుంచి. సో మినిమం 3 డిజిట్స్ అంటే లాస్ట్ నేమ్ లో సెకండ్ పొజిషన్ నుంచి 3 డిజిట్స్ 1 2 3. ఓకే, సో అది సబ్ స్ట్రింగ్ అనమాట, లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసినట్టు. ఓకేనా, సబ్ స్ట్రింగ్ ఆన్ లాస్ట్ నేమ్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతా అంటే లాస్ట్ నేమ్ లో సో లాస్ట్ నేమ్ అనే దాని మీద సెకండ్ పొజిషన్ నుంచి, అంటే సెకండ్ పొజిషన్ అంటే ఇక్కడ ఏం తీసుకుంటాం, ఓ ఇస్ ఏ సో ఫస్ట్ సెకండ్. ఓకే, సో ఈ పొజిషన్ నుంచి 3 డిజిట్స్, సో ఓఎక్సి. ఓకే, ఓఎక్సి. ఓకే, ఓఎక్సి అలా. సో సబ్ స్ట్రింగ్ అలా వర్క్ అవుతాం అనమాట. అంటే సో మనం ఇక్కడ ఏ ఫీల్డ్ మీద సో స్టార్టింగ్ పొజిషన్ ఎంత, సో అక్కడ నుంచి ఎన్ని డిజిట్స్ కౌంట్ తీసుకోవాలనేది సబ్ స్ట్రింగ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ స్ప్లిట్, ఇది కూడా సేమ్. ఓకేనా, బేస్డ్ ఆన్ వాట్. ఓకేనా, సో బేస్డ్ ఆన్ దేని మీద మనం స్ప్లిట్ చేయాలి. ఓకేనా, సపోజ్ ఇక్కడ చూడండి, దీన్ని బేస్డ్ ఆన్ నేను హైఫన్ మీద ఫోన్ నెంబర్ ఉంది అనుకోండి, డీలిమిటర్ హైఫన్ ఇస్తాను. ఓకే, లెట్స్ టేక్ స్ప్లిట్ ఆన్ ఫోన్. నౌ ఐ విల్ స్ప్లిట్. ఓకే, సో డీలిమిటర్ నేను హైఫన్ ఇస్తాను, అంటే సో ఏమైనా వచ్చు వీటిలో. సో నేను హైఫన్ అంటే డాష్ ఇస్తాను అనమాట. డాష్ అంటే ఓకే, సో వాల్యూ. సో అది ఏం చేస్తానంటే స్ప్లిట్ చేస్తుంది. ఓకేనా, సో రెండు కాలం ఇక్కడ చూడండి. సో షో రిజల్ట్స్ ఇన్ కాలం 1 లేబుల్. సో కాలం 1 లేబుల్ స్ప్లిట్ 1 అంటే ఒక కాలము. సో ఇక్కడ రెండు కాలమ్స్ డిస్ప్లే అవుతాయి. ఏంటంటే స్ప్లిట్ కి లెఫ్ట్ సైడ్ లో ఉన్నవి, స్ప్లిట్ కి రైట్ సైడ్ లో ఉన్నవి. ఓకేనా, డీలిమిటర్ కి లెఫ్ట్ సైడ్ లో ఉన్నవి, డీలిమిటర్ కి రైట్ సైడ్ లో ఉన్నవి. ఓకేనా, స్ప్లిట్ చేస్తాయి అనమాట. సపోజ్ మీకు క్వశ్చన్ డౌట్ రావచ్చు అనమాట, రెండు డీలిమిటర్స్ అంటే హైఫన్ మళ్ళీ హైఫన్ ఉంటే నాకు తెలిసేది టూ ఫస్ట్ డీలిమిటర్ అంటే ఫస్ట్ హైఫన్ బేసిస్ చేసుకుని డీలిమిట్ చేస్తారు, అంటే స్ప్లిట్ చేస్తారు అనమాట. ఇక్కడ చూడండి రెండు కాలమ్స్ అంటే కాలం 2 లేబుల్, కాలం 1 లేబుల్. ఓకేనా, ఓకేనా, సో ఇక్కడ ఫస్ట్ దానికి ఏమి ఇస్తానంటే బిఫోర్ డీలిమిటర్. ఓకే, అంటే బిఫోర్ హైఫన్ అంటే డీలిమిటర్ అంటే ఏంటి, బేస్డ్ ఆన్ దేని మీద మనము డీలిమిట్ అంటే స్ప్లిట్ చేస్తున్నాము, బేస్డ్ ఆన్ హైఫన్ కాబట్టి సో డాష్. ఓకే, డీలిమిట్ చేస్తున్నాము బిఫోర్ డీలిమిటర్ ఫోన్ వాల్యూ. సో సేమ్ సెకండ్ దాని యొక్క కాలం వచ్చేసి ఆఫ్టర్. ఓకే, ఆఫ్టర్ డీలిమిటర్ ఫోన్ వాల్యూ. అర్థమవుతుందా? సో ఇప్పుడు అది డీలిమిటర్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఓకే, బిఫోర్ డీలిమిటర్ ఇక్కడ చూడండి, సో 850644 అక్కడ వరకే ఉంది, మళ్ళీ 4200 లేదు. సో అది ఎక్కడ ఉంటుంది అంటే ఆఫ్టర్ డీలిమిటర్ లో ఉంటుంది. సో దట్స్ ద అంటే సో డీలిమిటేషన్ అంటే సో బేస్డ్ ఆన్ మనం సెలెక్ట్ చేసుకున్న డీలిమిషన్ ఫంక్షన్ మీద సో అక్కడ వరకు ఉన్న ఫస్ట్ ని స్ప్లిట్ చేసి లెఫ్ట్ సైడ్ లో ఉన్నది ఇది ఫస్ట్, అందుకనే ఆటోమేటిక్ గా 2 కాలమ్స్ ఇచ్చింది. అంటే స్ప్లిట్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ ద డీలిమిటర్ వాల్యూ, ఐ మీన్ డీలిమిటర్ కనెక్ట్స్ వాల్యూ బేస్డ్ ఆన్ ద డీలిమిటర్ ఫంక్షన్. ఓకేనా, సో దట్స్ హైఫన్. సో ఇట్స్ delimiting based on the values. Okay, that's a delimiter. Okay, I hope you are understanding. Let me know if you are facing any confusion delimiter lo. Okay, అంటే డీలిమిటర్ అంటే సో ఈ హైఫన్ ఉంది కదా, దట్స్ ద డీలిమిటర్. సో బేసిక్ గా ఫంక్షన్ వచ్చేసి స్ప్లిట్. సో నెక్స్ట్ అప్పర్ కేస్ అంటే మొత్తం అంతా అప్పర్ కేస్ లకి, నెక్స్ట్ స్మాలర్ కేస్ టోటల్ వాల్యూని మొత్తం స్మాలర్ కేస్ లకి కన్వర్ట్ చేస్తారు, జస్ట్ లైక్ మనకి స్ప్లిట్ స్ట్రింగ్ ఫంక్షన్స్ లో ఉన్న వాటిలో. నెక్స్ట్ రీప్లేస్ అంటే రీప్లేస్ అగైన్ ఇట్స్ ఫంక్షన్. ఓకేనా, ఎక్కడైతే నాకు సపోజ్ దీని మీద రీప్లేస్ ఫంక్షన్ అప్లై చేసాం అనుకో. ఓకే, సో ఇఫ్ యూ అప్లై రీప్లేస్ ఆన్ టైటిల్, సో వేర్ ఎవర్ వీ హ్యావ్ విపి, సో విపి ఉన్న ప్లేస్ లో ఐ వుడ్ లైక్ టు అప్లై సిఇఓ ఉన్న ప్లేస్ లో. ఓకేనా, సిఇఓ ఉన్న ప్లేస్ లో నేను ఏం డిస్ప్లే చేయాలనుకుంటున్నాను అంటే సిఇఓ ఉన్న ప్లేస్ లో మొత్తం నేను సిఎఫ్ఓ అప్లై చేయాలనుకుంటున్నాను. ఓకేనా, సో సిఇఓ ఉన్న ప్లేస్ లో మొత్తం సిఎఫ్ఓ అప్లై అవుతుంది. అంటే సో జస్ట్ లైక్ ఫైండ్ అండ్ రీప్లేస్ లాగా మనకి వర్డ్ డాక్యుమెంట్ లో ఉంటుంది కదా, సో అలా
ఈ ప్లేస్ లో యూ ఫైండ్ దిస్ వన్ అండ్ యూ రీప్లేస్ విత్ దిస్ వాల్యూ అని చెప్పేసి అంతే, అంతకు మించి ఏం లేదు. సో ఇక్కడ మనం మాన్యువల్ గా టెక్స్ట్ ఇచ్చేదానికి ఆప్షన్ లేదు. సో ఆల్రెడీ ఉన్న వాల్యూస్ లోనే మనము వేరే వాల్యూ డిస్ప్లే చేయాలి. సపోజ్ లైన్ నెంబర్ 1 2 3 4 5th రోలో మనకి సిఇ ఉంది. సో సిఇ ఉన్న ప్లేస్ లో కూడా నాకు ఎస్విపి టెక్నాలజీ అని రావాలి. ఓకే, సో నెక్స్ట్ షో రిజల్ట్స్ ఇన్ ఒరిజినల్ కాలం అంటే సో ఈ కాలంలోనే రీప్లేస్ అవుతుంది. అలా కాకుండా మనకి కొత్త కాలంలో ఇక్కడ అగైన్ 2 థింగ్స్. ఓకేనా, కీప్ న్యూ కాలం, ఐ మీన్ న్యూ కాలం అంటే కొత్త కాలం క్రియేట్ అవ్వాలి. కీప్ ఒరిజినల్ అంటే ఈ కాలం ఇలాగే ఉండి కొత్త కాలం క్రియేట్ అవ్వడము, లేదా కీప్ కొత్త కాలం క్రియేట్ అయ్యి డ్రాప్ ఒరిజినల్ అంటే ఇది డిలీట్ అయిపోయి కొత్త కాలం క్రియేట్ అవుతుంది. ఓకే, అర్థమవుతుందా? కీప్ ఒరిజినల్ అంటే సో ఈ ఒరిజినల్ కాలంలోనే చేంజెస్ అప్లై అవుతాయి అనమాట. ఇఫ్ యూ అప్లై దిస్ వన్, సో ఆ ఒరిజినల్ కాలంలోనే సో సిఇ ఉన్న ప్లేస్ లో సిఓ వెర్ ఇస్ దట్, ఓకే, ఒరిజినల్ కాలంలోనే అంటే పొజిషన్ మారింది అంతే. సో సి 1 2 3 4 5 ఓకేనా, ఎస్విపి టెక్నాలజీస్. సో దట్స్ ద రీప్లేస్ ఫంక్షన్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ దట్స్ ద రీప్లేస్. నెక్స్ట్ టెక్స్ట్ ని నంబర్ లెక్క కన్వర్ట్ చేయడం కానీ అంటే టెక్స్ట్ టైప్ ని నంబర్ లెక్క కానీ డేట్ ఫార్మాట్ లెక్క కానీ కన్వర్ట్ చేయడం అనమాట. సో దట్స్ ద టెక్స్ట్ టు నంబర్ లేకపోతే టెక్స్ట్ టు డేట్ అని చెప్పేసి. నెక్స్ట్ ఫార్మాట్ డేట్స్ అంటే డేట్ ఫార్ ఇక్కడ యాక్చువల్గా డేట్స్ లేవు కానీ సో ఫార్మాట్ డేట్ ఎందుకంటే డేట్ ఫార్మాట్స్ ఇక్కడ చూడండి. సో ఐ డోంట్ హ్యావ్ డేట్ కాలం హియర్. ఇక్కడ చూడండి, సో ఈ ఏ ఫార్మాట్ లో కావాల్సి ఉంటే ఆ ఫార్మాట్, సపోజ్ ఇయర్ మంత్ కాకుండా మంత్ డేట్ ఇయర్ లేకపోతే మంత్ హైఫన్. ఓకేనా, సో డిఫరెంట్ డేట్ ఫార్మాట్స్ ఉంటాయి. సో ఈ అంటే సపోజ్ నాకు ఇక్కడ క్రియేటెడ్ డేట్ కానీ క్లోజ్ డేట్ కానీ సో ఏదో ఒకటి ఇలా ఉందనుకుందాం. ఓకే, సో ఆ డేట్ లో ఉన్న ఫార్మాట్ నాకు నచ్చలేదు, ఐ వుడ్ లైక్ టు అంటే నచ్చలేదని కాదు కానీ సో యాజ్ అ రిక్వైర్మెంట్ ఐ వుడ్ లైక్ టు సీన్ ఏ డిఫరెంట్ డేట్ ఫార్మాట్. ఓకేనా, సో ఫస్ట్ నాకు మంత్ డేట్ ఇయర్ రావాలి, లేకపోతే సో ఇలా ఐ మీన్ యాజ్ పర్ ద బిజినెస్ రిక్వైర్మెంట్ మనకి ఏ ఫార్మాట్ లో కావాలనుకుంటున్నామో ఆ ఫార్మాట్ మనము సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఓకే, దట్స్ ద డేట్ ఫార్మాట్. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే బకెటింగ్. సో బకెటింగ్ మనం ఆల్రెడీ ఈ బకెటింగ్ ఫంక్షనాలిటీ సో స్టాండర్డ్ రిపోర్ట్స్ లో కూడా చూసామన్నమాట. స్టాండర్డ్ రిపోర్ట్స్ లో కూడా బకెటింగ్ ఫంక్షనాలిటీ ఉంది. సో బకెటింగ్ అంటే ఏం లేదనమాట, కొన్ని వాల్యూస్ ని కలిపి ఒక బకెట్ లెక్క పెట్టడం అనమాట. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. సపోజ్ తమిళనాడు, ఆంధ్ర, కేరళ ఈ 3 స్టేట్ ని కలిపి నేను ఒక బకెట్, సో లైక్ సౌత్ ఇండియన్ బకెట్ లెక్క. సో ఈ ఎక్కడైతే ఈ 3 వాల్యూస్ ఉన్నాయో సో నాకు కొత్త కాలం క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ తమిళనాడు, ఆంధ్ర, కేరళ ఈ 3 వాల్యూస్ లో ఏ వాల్యూ ఉన్నా సౌత్ ఇండియా అని చెప్పేసి ఇట్స్ అ బకెట్. సో అలా కాకుండా లైక్ గుజరాత్, మేబీ రాజస్థాన్, సో ఇలా వెస్టర్న్ స్టేట్స్ కలిపి వెస్ట్ ఇండియా. సో అలా అంటే బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ వాల్యూస్ ని నేను మనము ఒక బకెట్ లెక్క కేటగరైజ్ చేయొచ్చు అనమాట. సో లెట్స్ సి ఏదో ఒక సంథింగ్ విల్ సీ సమ్. ఇక్కడ చూడండి, సో ఇక్కడ టైటిల్ లో మనకి డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి కదా. సో ఎక్కడైతే నాకు విపి ఎస్విపి అదే ఏదైనా కావచ్చు, లైక్ ఎస్విపి ప్రొక్యూర్మెంట్ కావచ్చు, విపి టెక్నాలజీ కావచ్చు, ఎస్విపి టెక్నాలజీ కావచ్చు. సో ఎక్కడైతే విపి కీవర్డ్ ఉందో, విపి అనే ఉందో వాటిని అన్నిటి నేను జస్ట్ విపి అని బకెట్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ డైరెక్టర్ వేర్ హౌస్ మేనేజ్మెంట్ కావచ్చు, డైరెక్టర్ వెండర్ రిలేషన్ కావచ్చు, అవన్నీ నేను డైరెక్టర్ అనే బకెట్ లో కేటగరైజ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ సిఎఫ్ఓ లేదా ఆల్రెడీ సిఇఓని రీప్లేస్ చేసేసాము. సిఎఫ్ఓ ఉన్న వాటిని నేను ఇంకో కేటగిరీలో కేటగరైజ్ చేస్తాను అనమాట, అంటే ఒక బకెట్ లో. ఓకే, సో యూ కెన్ డూ ఇట్ ఎనీథింగ్ అనమాట. లైక్ నంబర్ ఫీల్డ్స్ మీద కూడా మీరు చేయొచ్చు అనమాట. సో 0 నుంచి 5000 ఉంటే మీరు లోయర్ ప్రియారిటీ బకెట్ అని చెప్పేసి, 5000 నుంచి 10,000 వాల్యూ ఉంటే మీడియం ప్రియారిటీ బకెట్, 10,000 నుంచి 1 lakh ఉంటే లైక్ హైయర్ ఏదో ఒక బకెట్, అలా బకెటింగ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనము అంటే బకెటింగ్ అనేది నాట్ ఓన్లీ టెక్స్ట్ ఫీల్డ్స్ బట్ వీ కెన్ డూ ఆల్సో ఆన్ నంబర్ ఫీల్డ్స్. ఓకే, సో లెట్స్ సపోజ్ ఇఫ్ యూ క్లిక్ ఆన్ ద బకెట్, చూడండి, సో బకెట్ నల్ వాల్యూస్ అంటే సపోజ్ ఏదైనా వాల్యూ లేదనుకోండి, అవన్నీ కలిపి ఒక బకెట్ నేమ్, ఒక కాలం అంటే ఆ కాలంలో నల్ వాల్యూస్ ఎక్కడైతే ఉన్నాయో సో వాటికి అన్నిటికీ ఒక బకెట్ క్రియేట్ అవుతారు, అంటే ఒక వాల్యూ వస్తుంది అనమాట. ఓకేనా, నల్ వాల్యూస్ అని చెప్పేసి ఎక్కడైతే నల్ వాల్యూస్ ఉంటే, బట్ ఇక్కడ మనకి నల్ వాల్యూస్ లేదు కాబట్టి వాల్యూ రాదు. ఓకేనా, నెక్స్ట్
ఇక్కడ అప్లై స్మార్ట్ బకెటింగ్ ఉంది కదా, సో ఇది ఏం చేస్తా అంటే కన్సాలిడేట్ టెక్స్ట్ వేరియేషన్స్ ఇంటూ సేమ్ కేటగిరీ ఫర్ మోర్ అక్యురేట్ ప్రొడిక్షన్స్. అంటే టెక్స్ట్ వేరియేషన్స్ అంటే ఏం లేదన్నమాట, సింపుల్ మనము వైస్ ప్రెసిడెంట్ అనే టెక్స్ట్ ఉంది అనుకోండి, ప్రెసిడెంట్ లేదా స్మాల్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, వాటిని కూడా లైక్ స్మార్ట్ బకెటింగ్ చేసి ఇట్ విల్ కన్సిడర్ ఇట్ యాజ్ లైక్ ప్రెసిడెంట్ ఓన్లీ. ఓకే, అర్థమవుతుందా? సో దట్స్ అ స్మార్ట్ బకెటింగ్. ఓకే, అంటే ఎంతవరకు లైక్ మిస్ మ్యాచ్ ని మ్యాచ్ చేయాలి. సపోజ్ పూర్తి టెక్స్ట్ మొత్తం అంటే ప్రెసిడెంట్ అనే దాని నుంచి సో స్మాల్ 1 or 2 వర్డ్స్ అటు ఇటు ఉన్నా కూడా మనకి కరెక్షన్ యాక్చువల్గా ప్రెసిడెంట్ కిందకే తీసుకోనేటప్పుడు సో ఇక్కడ బకెటింగ్ అల్గారిథం ఉంటుంది యాక్చువల్గా ఇది. సో టెక్స్ట్ వేరియేషన్స్ ఏం చేస్తారంటే లైక్ సపోజ్ మనము మ్యాథమెటికల్ అనే వర్డ్ ఉంది అనుకోండి, సిఏఎల్ కదా లాస్ట్ లో, LA అని ఉన్నా కూడా సో ఇట్ విల్ టేక్ ఇట్ యాజ్ ఎ మ్యాథమెటికల్ ఓన్లీ. సో ఇదేం చెప్తా అంటే లైక్ ఎంత లైక్ సో బకెటింగ్ అలాగే ఏం చేస్తా అంటే సో హౌ మచ్ వేరియేషన్ ఇట్ షుడ్ కన్సిడర్. ఓకేనా, సో 2 అంటే మ్యాథమెటికల్ మొత్తము సో MA ఉండి మన మిగతా వేరే కంప్లీట్ గా వేరే వాడు ఉందంటే ఇట్ వోంట్ టేక్ అనమాట. సో లైక్ ఈ బకెటింగ్ అల్గారిథం ఏం చెప్తా అంటే లైక్ సో హౌ మచ్ వేరియేషన్స్ అప్ టు హౌ మచ్ వేరియేషన్ వి షుడ్ కన్సిడర్ for the smart bucketing. Okay, so as of now let's remove this one. Okay, let's cancel. సో షో రిజల్ట్స్ ఇన్ న్యూ కాలం అంటే కొత్త కాలంలో క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ టైటిల్, సో కాలం టైటిల్ మనకి ఏది కావాలనుకుంటే అది. సో ఇక్కడ చూడండి, సో ఇక్కడ బకెట్స్ మనం యాడ్ చేస్తాం అనమాట. ఓకేనా, సో బకెట్స్ స్ట్రింగ్ వాల్యూస్ ఇంటూ కేటగిరీస్ డిఫైన్ వాల్యూస్ ఫర్ ఈచ్ బకెట్. అంటే ఒక బకెట్ లో ఏమేమి వాల్యూస్ ఉండాలనేది మనం డిఫైన్ చేస్తాం అనమాట. ఓకే, సో ఇక్కడ ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ మోర్ అబౌట్ అంటే హెల్ప్ డాక్యుమెంట్ యూ కెన్ రీడ్ ఇట్. సో ఐ విల్ క్రియేట్ 1 బకెట్. ఓకే, సో క్లిక్ ఆన్ న్యూ బకెట్. సో ఈ బకెట్ కి ఒక నేమ్ ఇస్తాం అనమాట. ఏంటంటే సో నేనేం చెప్పాను, డైరెక్టర్ అనే కీవర్డ్ ఎక్కడైతే ఉంటుందో అవన్నీ డైరెక్టర్ బకెట్ లకి వేస్తాను అనమాట. డైరెక్టర్, సో డైరెక్టర్ అయితే కీవర్డ్, సో ఈ బకెట్ లకి ఏమేమి వాల్యూస్ అంటే డైరెక్టర్ ఆఫ్ వెండర్ రిలేషన్స్, డైరెక్టర్ ఆఫ్ దిస్ వన్. ఓకే, సో ఇవన్నీ ఈ 2 రోల్స్ ఎక్కడైతే టైటిల్స్ ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ డైరెక్టర్ అనే బకెట్ లకి వెళ్తాయి. నెక్స్ట్ వైస్ ప్రెసిడెంట్ అని చెప్పేసి ఒక బకెట్ క్రియేట్ చేస్తాను. సో దాంట్లో ఏమేమి వాల్యూస్ ఉండాలంటే VPతో ఏమైతే ఉన్నాయో అవన్నీ నేను వైస్ ప్రెసిడెంట్ అనే ఇస్తున్నాను అనమాట. ఓకే, అర్థమవుతుందా? అప్లై. ఇంకో బకెట్ ఏంటంటే సో ఇక్కడ ఇంకా నెక్స్ట్ రీజనల్ జనరల్ మేనేజర్, వీటి ఏంటంటే నేను ఒక బకెట్ లెక్క ఇస్తాను అనమాట. లైక్ CFO అండ్ GM అని చెప్పేసి. ఓకే, సో ఈ రెండింటిని నేను ఒక బకెట్ లకి. సో ఇప్పుడు అప్లై చేశారంటే కొత్త కాలం క్రియేట్ అవుతుంది. ఇట్స్ నేమ్ ఇస్ టైటిల్ బకెట్. సో బేస్డ్ ఆన్ అంటే ఈ 2 వాల్యూస్ ఉన్న చోట మనకి డైరెక్టర్ అని వస్తుంది, ఈ ఎక్కడైతే వాల్యూస్ ఉన్నాయో వాటి చోటలో మనకి వైస్ ప్రెసిడెంట్ వస్తుంది. సో ఈ 2 వాల్యూస్ ఉన్న చోట మనకి ఈ వాల్యూ వస్తుంది అనమాట. ఓకే, అర్థమవుతుందా? దట్స్ బకెటింగ్ అంటే బేస్డ్ ఆన్ వాల్యూస్ ఇట్ విల్ బకెట్. ఓకే, చూడండి, సో CEO లేదా జనరల్ మేనేజర్ ఉన్న చోట GM అని ఇచ్చాము. సో డైరెక్టర్ అనే కీవర్డ్ ఎక్కడ ఉంటే అక్కడ డైరెక్టర్ అనే బకెట్ లెక్క ఇచ్చాము. VP అనే కీవర్డ్ ఉన్న చోట వైస్ ప్రెసిడెంట్ ఇచ్చాము. ఓకేనా, అర్థమవుతుందా? దట్స్ అ బకెటింగ్. ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా అఖిల్, వైష్ణవి? హలో, లేదన్నా. సో నెక్స్ట్ ఈ ఫ్లాట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఎందుకు వాడతామంటే ఇట్స్ బిట్ వి నీడ్ టు టేక్ సెపరేట్ క్లాస్ ఫర్ దిస్ వన్. సో ఫ్లాట్ అండ్ బేసిక్ ఎక్కడ వాడతామంటే సపోజ్ ఇప్పుడు అకౌంట్ ఉంది అనుకోండి, మీరు ఏదైనా ఒక అకౌంట్ కార్డ్ ఓపెన్ చేశారంటే దానికి పేరెంట్ అకౌంట్ ఉంటుంది. ఓకేనా, పేరెంట్ అకౌంట్ ఫీల్డ్. సపోజ్ ఇది ఎందుకు వాడతామంటే సపోజ్ ఇన్ఫోసిస్ ఇండియా అని ఉంది అనుకోండి, సపోజ్ ఇన్ఫోసిస్ మైసూర్ అని ఉంది అనుకోండి. సో ఒక అకౌంట్ రికార్డ్ ఉంది. ఓకే, దానిపైన ఇన్ఫోసిస్ బెంగళూరు అని ఉంది. ఓకేనా, ఇంకో రికార్డు, దానిపైన ఇన్ఫోసిస్ ఇండియా. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫోసిస్ మైసూర్కి పేరెంట్ అకౌంట్ వచ్చేసి ఇన్ఫోసిస్ మేబీ బెంగళూరు కాకుండా ఇన్ఫోసిస్ కర్ణాటక. ఓకే, సో దీనికి పేరెంట్, సో లెట్ మీ షో యూ. ఓకే, చూపిస్తే బాగా అర్థమవుతుంది. సో ఫ్లాట్ అండ్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు కంప్లీట్లీ టెల్ యూ, బట్ వాట్ ఈస్ దిస్ హైరార్కీ అంటే చెప్తాను ప్రస్తుతానికి. సపోజ్ మీరు ఏదైనా ఒక అకౌంట్ రికార్డ్ ఓపెన్ చేశారంటే ఇక్కడ పేరెంట్ అకౌంట్ ఉందా, పేరెంట్ అకౌంట్. పేరెంట్ అకౌంట్ ఇస్ యాక్చువల్లీ లుక్అప్ టు సేమ్ అకౌంట్ ఇట్ సెల్ఫ్, అంటే సెల్ఫ్ లుక్అప్ లాగా. అంటే మనం యాక్చువల్గా కాంటాక్ట్ లెక్క వెళ్ళామనుకోండి, ఆ కాంటాక్ట్ రికార్డ్ లో అకౌంట్ ఫీల్డ్కి వెళ్తే ఏమవుతుంది, పేరెంట్ అకౌంట్ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బట్ అకౌంట్ ఆబ్జెక్ట్ లో అగైన్ ఐఎమ్ సీయింగ్ ది లిస్ట్ ఆఫ్ అకౌంట్స్. అంటే ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఒక అకౌంట్ కి పేరెంట్ అకౌంట్ అసైన్ చేయొచ్చు. దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే హియర్. ఓకేనా, సపోజ్ నీ ఇన్ఫోసిస్ మైసూర్ అనే అకౌంట్ ఉంది అనుకోండి, పేరెంట్ అకౌంట్ ఇంకోటి మనకి ఆల్రెడీ రికార్డ్ ఉండాలి. సో ఇన్ఫోసిస్ కర్ణాటక నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా,
అగైన్ ఇన్ఫోసిస్ కర్ణాటక రికార్డ్ ఓపెన్ చేశారనుకో, దానికి పేరెంట్ అకౌంట్ ఇన్ఫోసిస్ ఇండియా అని క్రియేట్ చేసుకోవచ్చు. అంటే హైరార్కియల్ డేటా ఉంటుంది అనమాట యాక్చువల్గా. సో అంటే అర్థమవుతుందా హైరార్కియల్ డేటా అంటే? జస్ట్ లైక్ మనకు రోల్ హైరార్కీలో అలాగైతే డైరెక్టర్ ఉంటాడు. సో డైరెక్టర్ పైన లైక్ సీనియర్ డైరెక్టర్, ఓకే. సో అతని పైన లైక్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ అనుకుందాం. సో అతని దాని పైన సిఇఓ, ఓకే, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. సో ఇది హైరార్కియల్ డేటా, ఓకేనా. ఈ హైరార్కియల్ డేటాని అంటే ఒక హైరార్కీ పైన ఇంకో హైరార్కీ, లైక్ ఫస్ట్ ఏంటి ఇన్ఫోసిస్ మైసూర్, దానిపైన హైరార్కీ ఇన్ఫోసిస్ కర్ణాటక, దానిపైన హైరార్కీ రికార్డ్ వచ్చేసి. సో ఈ హైరార్కియల్ డేటాని సో మనం ఫ్లాటన్ అంటే సో ఫ్లాటన్ మీనింగ్ ఏంటంటే వెన్ వి డూ ఫ్లాటన్, సో ఇట్ విల్ సో హైరార్కియల్ డేటా మొత్తము సో ఇట్ విల్ యాక్చువల్లీ కమ్ ఇన్ ఎ సింగిల్ లైన్ అనమాట. లైక్ సో ఇన్ఫోసిస్ మైసూర్ స్లాష్ ఇన్ఫోసిస్ కర్ణాటక స్లాష్ ఇన్ఫోసిస్ ఇండియా. సో ఇలా ఒక రోలే అంటే దాని పేరెంట్ అకౌంట్ మొత్తం హైరార్కీ ఉన్న వాటి మొత్తము ఫ్లాట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అప్లై చేస్తే ఏమవుతుంది అంటే ఇలా వన్ రోలే ఇట్ విల్ గెట్ ఇన్ టు వన్ సింగిల్ రో, ఓకేనా. సో విత్ ద బీయింగ్ ద లెట్ సపోజ్ మనం ఇన్ఫోసిస్ మైసూర్లో అనుకోండి, దాని పేరెంట్ అకౌంట్ మొత్తం దాని పాత్ అగైన్ ఇన్ఫోసిస్ ఇండియాకి పైన ఇన్ఫోసిస్ అమెరికా ఉందనుకోండి, సో అగైన్ స్లాష్ ఇన్ఫోసిస్ అమెరికా. అంటే ఉందండి ఎప్పుడు చెప్తున్నామంటే ఇట్లా ఈ పేరెంట్ అకౌంట్స్లో ఇచ్చామంటేనే, ఓకేనా. ఈ హైరార్కియల్ డేటాని ఇలా ఒక వన్ రోలోకి తీసుకురావడానికి ఫ్లాట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ వాడతాం అనమాట. సిమిలర్గా ఫ్లాట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ రోల్స్ కూడా వాడతాం. అంటే సపోజ్ డైరెక్టర్ రికార్డ్ మనం ఓపెన్ అవ్వడం లైక్ స్లాష్ సీనియర్ డైరెక్టర్ స్లాష్ సిఎఫ్ఓ స్లాష్ సిఓ, ఓకే. సో ఇలా అంటే ఈ హైరార్కియల్ డేటాని ఇలా సింగిల్ రోలోకి తీసుకురావడానికి మనము ఫ్లాట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వాడతాం అనమాట. ఓకే, అర్థమవుతుందా? సో బట్ విల్ నాట్ గో మచ్ డెప్త్ అబౌట్ ఇట్. సో ఎందుకు వాడతాం ఫ్లాట్ అని అనేది మాత్రం చెప్తున్నాను, విల్ సీ ఇట్ లేటర్, ఓకే. సో ఫ్లాట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ టు ఫ్లాటన్స్ ద హైరార్కియల్ డేటా. సో ఇట్ కెన్ బి రోల్ హైరార్కీ, ఇట్ కెన్ బి అకౌంట్ హైరార్కీ, ఎనీథింగ్, ఓకేనా. సో దట్స్ అ ఫ్లాట్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్డ్ ఫర్, విల్ సీ ఇట్ లేటర్, ఓకే. నెక్స్ట్ ఎడిట్ అట్రిబ్యూట్స్ అంటే ఏంటి? సపోజ్ ఈ స్టేటస్ ఉంది కదా, ఈ స్టేటస్ అనేదాన్ని నాకు లేబుల్ అవసరం లేదు, స్టేటస్ ఆఫ్ ద లీడ్ అని ఉండాలి, ఓకేనా. సో ఇక్కడ స్టేటస్ అండర్స్కోర్ లీడ్ అని ఏపీ నేమ్ రావాలి. సో ఇలా అట్రిబ్యూట్స్ ఎడిట్ చేసుకోవడానికి సో మనం ఎడిట్ అట్రిబ్యూట్స్ వాడతాం అనమాట, ఓకేనా. సో లేబుల్ ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డ్రాప్ కాలమ్స్ అంటే సపోజ్ నాకు మొబైల్ ఫోన్లో ఏం వాల్యూ లేదు, ఐ డోంట్ వాంట్ అంటే ఇది రిపోర్టింగ్ పర్పస్ కోసం ఏం యూజ్ అవ్వదు అనుకుంటే ఐ కెన్ యాక్చువల్లీ హైడ్ ఇట్. సో బై క్లికింగ్ ద హైడ్ వేరు, డ్రాప్ వేరు. హైడ్ అంటే జస్ట్ హైడ్ అవుతుంది, డ్రాప్ అంటే ఇట్ విల్ గెట్ డ్రాప్ ఫ్రమ్ హియర్, ఓకేనా. అప్లై టు ఇట్ విల్ గెట్ రిమూవ్. సి డ్రాప్ అనేది కూడా ట్రాన్స్ఫర్మేషన్ ఇక్కడ కనపడదు అనమాట, ఓకే. దట్స్ ద డ్రాప్ కాలమ్స్. నెక్స్ట్ ఈ 4 ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేసి మనకి అడ్వాన్స్డ్ ట్రాన్స్ఫర్మేషన్స్, ఓకేనా. ఏమంటారు అంటే అడ్వాన్స్డ్ ఐ కెన్ సే బిట్ ఆఫ్ డేటా సైన్స్ టైప్ ట్రాన్స్ఫర్మేషన్స్ ఐ కెన్ సే. సో ఏమేమి 4 లాస్ట్ 4 ట్రాన్స్ఫర్మేషన్స్ అంటే డిటెక్ట్ సెంటిమెంట్, ప్రిడిక్ట్ మిస్సింగ్ వాల్యూస్, టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్, క్లస్టరింగ్, ఓకేనా. సో డిటెక్ట్ సెంటిమెంట్ అంటే సో ఇది ఎప్పుడు ఎక్కువ వాడుతుంటారంటే సో ఎప్పుడైతే సపోజ్ మనకి కస్టమర్ ఫీడ్బ్యాక్ లేదా ఎంప్లాయీ ఫీడ్బ్యాక్ అని చెప్పేసి ఏదైనా ఒక ఆబ్జెక్ట్ ఉందనుకుందాం, దాంట్లో ఫీడ్బ్యాక్ సమ్మరీ సపోజ్ ఎంప్లాయీ ఫీడ్బ్యాక్ అని చెప్పేసి, సో ఇది ఏ సినారియోలో వాడితే ఎంప్లాయీ ఫీడ్బ్యాక్ అనే ఒక ఆబ్జెక్ట్ ఉంది, లేదా రెస్టారెంట్ కస్టమర్ ఫీడ్బ్యాక్ అని ఉంది అనుకో, ఒక ఆబ్జెక్ట్, ఓకేనా. రెస్టారెంట్ రెస్టారెంట్ కస్టమర్ ఫీడ్బ్యాక్. సో ఈ ఫీడ్బ్యాక్ లో లైక్ ఫీడ్బ్యాక్ ఎవరు సబ్మిట్ చేశారు, సబ్మిటెడ్ బై హూమ్, లైక్ వాళ్ళ యాక్చువల్ ఫీడ్బ్యాక్ అని ఒక టెక్స్ట్ ఫీల్డ్ లో ఉంది అనుకోండి, ఓకేనా. సో ఈ ఫీడ్బ్యాక్ అనే ఫీల్డ్ మీద లైక్ డిఫరెంట్ రికార్డ్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ రికార్డ్స్ లో ఫుడ్ ఈస్ వెరీ గుడ్, ఓకే, ఫుడ్ ఈస్ వెరీ గుడ్, ఓకే. ఇలా డిఫరెంట్ నెక్స్ట్ ఇంకో రికార్డ్ లో యావరేజ్ ఫుడ్, ఓకే. నెక్స్ట్ వచ్చి వెరీ వర్స్ట్, అలా డిఫరెంట్ ఫీడ్బ్యాక్ రికార్డ్స్ ఉంటాయి. సో వాటి రికార్డ్స్ మీద అంటే ఈ ఫీడ్బ్యాక్ అనే టెక్స్ట్ ఫీల్డ్ మీద మనము ఈ డిటెక్ట్ సెంటిమెంట్ అప్లై చేసామంటే లైక్ బేస్డ్ ఆన్ ద ఈ వర్డ్స్ బేస్ చేసుకొని మనకి లైక్ న్యూట్రల్ గా ఉన్నాడా, పాజిటివ్ గా ఉందా, నెగిటివ్ గా ఉందా అని చెప్పేసి వాల్యూ ఇస్తాం అనమాట. దట్స్ ద డిటెక్ట్ సెంటిమెంట్, ఓకే. సో ఐ కెనాట్ అప్లై దిస్ డిటెక్ట్ సెంటిమెంట్ ఆన్ ఎనీ ఆఫ్ దీస్ వాల్యూస్ బికాస్ ఇట్ విల్ గివ్ అంటే రాంగ్ రిజల్ట్స్ ఇస్తాయి. ఎందుకంటే సో ఇక్కడ ఇట్ డోంట్ హ్యావ్ ఎనీ
పర్టికులర్ కీవర్డ్స్ టు సెగ్రిగేట్ అనమాట. అంటే ఏ బేసిస్ వన్ ఏ కీవర్డ్‌తో గుడ్, బ్యాడ్ లేకపోతే వర్స్ట్ అంటే ఇట్ డోంట్ హావ్ ఎనీ డేటా టు ఫైండ్ ద టోన్ ఆఫ్ ద కస్టమర్ అంటే టోన్ ఆఫ్ ద ఫీడ్‌బ్యాక్ ఓకేనా. ఆ ఫీడ్‌బ్యాక్ ఏ టోన్‌లో ఉందనేది సో ఇట్ విల్ ట్రై టు అప్లై దట్ అల్గారిథమ్ బ్యాక్ ఎండ్ అల్గారిథమ్ వి డోంట్ ఫైండ్ ఇట్ హియర్. సో ఇట్ విల్ అప్లై ద బ్యాక్ ఎండ్ algorithm to check the tone of the feedback okay now, I mean sentiment of the customer okay now, so based on the feedback data so and it will like give the results okay now. So ఇక్కడ మనకు ఆ డేటా లేదు కాబట్టి టు అప్లై ద డిటెక్ట్ సెంటిమెంట్ ఫంక్షన్ సో ఐ కెనాట్ అప్లై హియర్. సో లెట్ సపోజ్ ఇఫ్ యూ క్రియేట్ వన్ object which takes one text field with the different values good, bad, worst food or worst library or worst company like that okay, and you apply what you call detect sentiment on top of it. Based on the keyword, it will actually give good, positive, negative, or neutral such type of responses. అర్థమవుతుందా? మాన్యువల్ గా మనము రెస్పాన్స్ చదివి పాజిటివ్ గా ఉన్నాడా నెగిటివ్ గా ఉందా అని చెప్పకుండా ఇఫ్ యూ అప్లై డిటెక్ట్ సెంటిమెంట్ ఇట్ విల్ ఆటోమేటికలీ కేటగరైజ్ ఓకే. దట్ ఇస్ ద డిటెక్ట్ సెంటిమెంట్ ఓకే. సో లెట్ మీ ఇట్ విల్ క్రియేట్ ద న్యూ వన్. సో లెట్ మీ షో యూ హౌ డిటెక్ట్ సెంటిమెంట్ ఇన్ recipe engine analytics. సో ఇట్స్ యాక్చువల్లీ సేల్స్ ఫోర్స్ బ్లాగర్ అనేది లైక్ ఐన్షియన్ అనలిటిక్స్ స్పెసిఫిక్ గా క్రియేట్ చేసిన అంటే సేల్స్ ఫోర్స్ ఐన్షియన్ అనలిటిక్స్ టీమ్ కూడా బ్లాగ్స్ రాసి ఉంటుంది దీని మీద చూడండి. సో ఇక్కడ మనకి ఈ 4 థింగ్స్ ఉంటాయి అడ్వాన్స్ థింగ్స్ డిటెక్ట్ సెంటిమెంట్ ప్రిడిక్ట్ మిస్సింగ్ వాల్యూస్ క్లస్టరింగ్ టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్ ఓకే. So it's like smart transformation, like advanced transformations I can say, advanced transformations. So it detects sentiment ఇక్కడ చూడండి. So this is the description okay ఇక్కడ చూడండి description. So if you apply detect sentiment see apply చేస్తున్నాడు okay, then you need to apply. So చూడండి in the recipe runs నెగిటివ్ న్యూట్రల్ పాజిటివ్ అనేది డిటెక్ట్ సెంటిమెంట్ డిటెక్ట్ చేస్తారు అనమాట ఓకేనా. బేస్డ్ ఆన్ ద డిస్క్రిప్షన్ కీవర్డ్ ఓకేనా, లవ్ ఓకేనా, సూపర్ అవసరం అనే అలాంటి కీవర్డ్స్ ఉంటాయి లైక్ పాజిటివ్ అని చెప్పేసి వెరీ వర్స్ట్ ఓకే. సో ఇలాంటివన్నీ అలాంటి ఓకే. సో అర్థమవుతుందా? సో వాట్ ఎగ్జాక్ట్లీ దిస్ డిటెక్ట్ సెంటిమెంట్స్ ఇస్. సో డిటెక్ట్ సెంటిమెంట్స్ జనరేట్స్ అ న్యూ కాలమ్ విచ్ కంటైన్స్ అసెస్ ఓకేనా. సో మనం ఏ కాలం మీద అయితే మనం సెంటిమెంట్ అనాలిసిస్ చేసామో ఆ కాలంలో ఉన్న వాల్యూస్ని బట్టి ఆ కాలం అంటే వెదర్ దట్ డిస్క్రిప్షన్ సేస్ ఆర్ ఫీడ్బ్యాక్ సేస్ నెగిటివ్ గా ఉన్నాడా, న్యూట్రల్ గా ఉన్నాడా, పాజిటివ్ గా ఉన్నాడా అనేది మనకు చెప్తాం అనమాట ఓకేనా. ఓకేనా. So that's the detect sentiment. You can see it here. Okay. So like, so he's creating, he's applying detect sentiment on the description and description sentiment మనకి ఇక్కడ వస్తుంది అనమాట లైక్. సో ఓకేనా. సెంటిమెంట్ టీబీడీ అనేది ఫస్ట్ డిఫాల్ట్ గా వస్తుంది అంటే రెసిపీ రన్ చేసిన తర్వాత పాజిటివ్ గా నెగిటివ్ గా అనేది మనకి వాల్యూస్ ప్రింట్ అవుతాయి అనమాట. చూడండి నెగిటివ్ పాజిటివ్ వాల్యూస్ ఓకే ప్రింట్ అవుతాయి ఓకే. ఓకే సో దట్స్ ద డిటెక్ట్ సెంటిమెంట్. సో ఇక్కడ చూడండి. సో ఎందుకు డిటెక్ట్ సెంటిమెంట్ వాడాలంటే మామూలుగా ఈ సెంటిమెంట్ అనాలిసిస్ చేయాలంటే వీ నీడ్ టు ఫైండ్ డేటా సైన్స్ అట్లీస్ట్ డేటా సైంటిస్ట్ ఆర్ లైక్ who knows the data science to understand the customer's sentiment okay. So, but here without much advanced data science member you can directly whoever knows the ancient analytics they can do the data the detect sentiment thing okay. నెక్స్ట్ ఈ డిటెక్ట్ సెంటిమెంట్ మామూలుగా ఇక్కడ డిఫాల్ట్ గా ఇంటర్నల్ ఇవ్వకపోతే మనం థర్డ్ పార్టీ నుంచి ఇంటిగ్రేట్ చేసుకొని మనం దానికి డేటా ఫీడ్ చేసి సో బేస్డ్ ఆన్ ద డేటా దట్ వి ఫీడ్ వాట్ ఈస్ ద రెస్పాన్స్ దట్ వీఆర్ గెటింగ్ ఓకేనా. సో సెంటిమెంట్ అనాలిసిస్ కానీ ఓకేనా. సో ఇలా ఇది చూడండి మొత్తం ఎన్ని రోజు ఇక్కడ 32,000 క్యారెక్టర్స్ వరకు అంటే మనం ఇక్కడ డిస్క్రిప్షన్ కానీ ఫీడ్బ్యాక్ కానీ ఇలాంటి ఫీడ్బ్యాక్ అది ఉంది కదా టెక్స్ట్ ఏరియా 32,000 క్యారెక్టర్స్ లెంత్ వరకు సపోర్ట్ చేస్తారు అనమాట. అలాగే 2 బిలియన్ రోస్ అంటే ఆల్మోస్ట్ 10 lakhs అయితే 1 మిలియన్ ఐ థింక్ 10 మిలియన్ అయితే 1 బిలియన్ 10 మిలియన్ అయితే 1 బిలియన్ కదా. సో ఐ థింక్ 2 బిలియన్ రోస్ వరకు ఇట్ కెన్ రన్ ద డిటెక్ట్ సెంటిమెంట్ ఓకే. సో there అంటే ఇట్స్ లైక్ హ్యూజ్ లిమిట్ దట్ వీ కెన్ యాక్చువల్లీ అప్లై ఫర్. దర్ ఇస్ నో లైక్ లిమిటేషన్స్ ఓకే. 2 బిలియన్ రోస్ అంటే ఇట్స్ లైక్ హ్యూజ్ లిమిట్ దట్ సేల్స్ ఫోర్స్ అనలిటిక్స్ యాక్చువల్లీ గివింగ్ ఓకే. బట్ బ్యాక్ ఎండ్ లో ఈ ఏన్షియన్ అనలిటిక్స్ సెంటిమెంట్ అనాలిసిస్ ఎలా వర్క్ చేస్తుంది అనేది ఐ మీన్ మోస్ట్ ఆఫ్ ద ఇంటర్వ్యూస్ లో ఏం అడగారు. బట్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ క్యూరియస్ టు లెర్న్ హౌ దిస్ సెంటిమెంట్ అనాలిసిస్ వర్క్స్ యూ కెన్ యాక్చువల్లీ గో త్రూ దిస్ వన్ ఓకే. సో ఇట్ విల్ యాక్చువల్లీ ప్రాసెస్ అండ్ ఇట్ విల్ అప్లై some analysis like data science analysis based on the words it will actually give the scoring చూడండి
చూడండి బేస్డ్ ఆన్ ద డిఫరెంట్ కీవర్డ్స్ అంటే మంచి వర్డ్స్ ఉంటే లైక్ బేస్డ్ ఆన్ ద స్కోరింగ్ ఇస్తుంది అనమాట. సో టెరిబుల్ వర్డ్స్ ఇలాంటివి ఉంటే నెగిటివ్ స్కోరింగ్ ఇవ్వడం కానీ ఇలాంటివన్నీ ఇసి ఫైనల్ గా ఒక స్కోరింగ్ ఇస్తుంది. ఆ స్కోరింగ్ బేసిస్ మీద ఒక డేటా వస్తుంది అనమాట. సో దట్స్ హౌ ఇట్ ఇన్ ద బ్యాక్ ఎండ్, దట్స్ హౌ ఇట్ వర్క్స్. ఓకే సో దట్స్ ద డిటెక్ట్ సెంటిమెంట్. సిమిలర్ గా మనకి ఈ ప్రిడిక్ట్ మిస్సింగ్ వాల్యూస్ కూడా సమ్ అడ్వాన్స్డ్ ట్రాన్స్ఫర్మేషన్ ఓకేనా. సో ప్రిడిక్ట్ మిస్సింగ్ వాల్యూస్ యూ కెన్ సీ హియర్. సో సమ్వేర్ సో ఈ ప్రిడిక్ట్ మిస్సింగ్ వాల్యూస్ కూడా సో మనకి ఇక్కడ ఏదైనా నెంబర్ ఏదైనా సపోజ్ రెగ్యులర్ గా ఒక వాల్యూ వచ్చి సో ఏదైనా చోట మిస్ అయింది అనుకోండి. సో మిస్ అయిన వాల్యూలో ఏం వాల్యూ ఉండొచ్చు అంటే ఇట్స్ లైక్ ఇట్స్ నాట్ 100%, it will predict. Okay, so that's why in the name itself we have the predict. Okay na. So what will be the probable value అంటే ఇంతకు ముందు ఉన్న వాల్యూస్ నెక్స్ట్ ఉన్న వాల్యూస్ బేస్ చేసుకుని ఇక్కడ ఏం వాల్యూ రావచ్చు అని ప్రిడిక్ట్ చేస్తాను అనమాట. ఓకేనా. సో అగైన్ ఇక్కడ చూడండి. సో యూజ్ ప్రిడిక్ట్ మిస్సింగ్ వాల్యూస్ ద ట్రాన్స్ఫర్మేషన్ డేటా ప్రిప్ రెసిపీ అంటే లైక్ ఇదే సేమ్ టు కంప్లీట్ యువర్ డేటా బై ఫిల్లింగ్ మిస్సింగ్ వాల్యూస్. ఓకేనా. సో అంటే ఇది నంబర్స్ వర్క్ అవ్వదు. సో టెక్స్ట్ ఫీల్డ్స్ మాత్రమే వర్క్ అవుతారు అనమాట. అంటే ఈ టెక్స్ట్ ఫీల్డ్స్ లో మనం ఏదైనా మిస్సింగ్ వాల్యూస్ ఉన్నాయనుకోండి, సో అది బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ వాల్యూస్ లేదా నెక్స్ట్ వాల్యూస్ బేస్ చేసుకొని ప్రిడిక్ట్ చేస్తారు అనమాట. ఓకేనా. సో ఇప్పుడు ఈ ప్రిడిక్ట్ మిస్సింగ్ వాల్యూస్ వర్క్ అవ్వాలంటే సో మినిమం నెంబర్ ఆఫ్ ఇన్ని నెంబర్ ఆఫ్ రికార్డ్స్ అని ఉండాలన్నమాట. సో ఓకేనా. సో ఇక్కడ చూడండి, టు మేక్ అక్యురేట్ ప్రిడిక్షన్ ఈచ్ కాలమ్ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ లెస్ దాన్ 200 యూనిక్ వాల్యూస్. ఓకేనా. సో లెస్ దాన్ 200 యూనిక్ వాల్యూస్ ఉంటే సో ప్రిడిక్షన్ అనేది కొంచెం కరెక్ట్ గా ఉంటుంది. ఓకేనా. సపోజ్ ఇక్కడ ఏదో ఒక దాని మీద అప్లై చేసాం అనుకోండి. సో దర్ అండ్ ఎనీ సో ఇక్కడ మినిమం నెంబర్ ఆఫ్ రోస్ లేకున్నా మనం అప్లై చేయలేము. సో నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్తున్నా అంటే రెసిపీస్ ప్రిడిక్ట్ వాల్యూస్ ఉన్న రెసిపీస్ జాబ్ రన్ చేసినప్పుడు ఎక్కువ టైం తీసుకుంటారు రన్ అవ్వడానికి. సో దట్ కీప్ రిమెంబర్. ఓకే. సో ఏ కాలం మీద మనం ప్రిడిక్షన్ అంటే సపోజ్ ఇక్కడ ఈ వాల్యూ మిస్ అయింది. సో వాట్ కెన్ బి ద ఇట్స్ వాల్యూ అని చెప్పేసి మనం అప్లై చేయొచ్చు అనమాట. ఓకే. సో దట్స్ ద ప్రిడిక్ట్ మిస్సింగ్ వాల్యూస్. ఓకే. సిమిలర్ గా మనకి క్లస్టరింగ్ అనేది బిట్ ఆఫ్ అడ్వాన్స్డ్ లైక్ బకెటింగ్ లాగే ఉంటుంది, బట్ బిట్ ఆఫ్ అడ్వాన్స్డ్. ఓకేనా. బిట్ అంటే ఎందుకు చెప్తున్నానంటే సో క్లస్టరింగ్ అనేది బకెటింగ్ అనేది మనం మాన్యువల్ గా డిఫైన్ చేస్తాం, బట్ క్లస్టరింగ్ అలా కాదు. సో ఆల్రెడీ ఉన్న డేటాలో ఉన్న ప్యాటర్న్స్ అది ఐడెంటిఫై చేస్తాయి. సపోజ్ మనకి జనాభా డేటా ఉంది లైక్ పాపులేషన్ డేటా. సో పాపులేషన్ లో ఉన్న డిఫరెంట్ క్లస్టర్స్ లైక్ బేస్డ్ ఆన్ జెండర్ బేసిస్ కావచ్చు, లేకపోతే బేస్డ్ ఆన్ ఇన్కమ్ గ్రూప్, బేస్డ్ ఆన్ ద ఎథ్నిసిటీ. సో ఇలాంటి ఇట్ విల్ యాక్చువల్లీ ట్రై టు ఐడెంటిఫై ద ప్యాటర్న్స్ ఇన్ ద డేటా. ఓకేనా. మన దగ్గర ఉన్న డేటాలో డిఫరెంట్ ప్యాటర్న్స్ ఐడెంటిఫై చేస్తాం అనమాట. దట్స్ వాట్ దిస్ క్లస్టరింగ్ ట్రాన్స్ఫర్మేషన్స్ డూ. సో ఇది చూడండి. సో డేటా segments the rows of data into distinct cluster based on the common characters. అంటే సో కామన్ క్యారెక్టర్స్ అంటున్నాడు కానీ వాట్ ఆర్ దోస్ కామన్ క్యారెక్టర్స్? ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఓకేనా. సపోజ్ మనం పాపులేషన్ లేకపోతే ఎంప్లాయీ డేటా ఇచ్చాము. సో ఎంప్లాయీలో మేబీ బేస్డ్ ఆన్ ద ఏరియా కావచ్చు, బేస్డ్ ఆన్ ద సిటీ ఆర్ కంట్రీ కావచ్చు, బేస్డ్ ఆన్ ద శాలరీ పార్ట్. ఓకేనా. అంటే ఇట్ విల్ యాక్చువల్లీ క్లస్టర్స్. ఓకేనా. సో ఈ పర్టికులర్ పీస్ ఆఫ్ పీపుల్ అందరూ, ఈ పర్టికులర్ 400 మెంబర్స్ అందరూ can be categorized into based on one cluster. So a cluster అనేది can be anything. Okay na. So it can be combination of the cost of living or cost of living plus their salary part and their area of the living. Okay na. వాళ్ళు ఉన్న ఏరియా అండ్ వాళ్ళ ఇన్కమ్ గ్రూప్, వాళ్ళ ఏజ్ గ్రూప్, ఇలా అంటే డిఫరెంట్ కేటగిరీస్ బేస్ చేసుకొని క్లస్టరింగ్ చేస్తాను అనమాట. సో ఈవెన్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ద హెల్ప్ టెక్స్ట్ కూడా అంటే హెల్ప్ డాక్యుమెంట్ ఏం చెప్తుందంటే బేస్డ్ ఆన్ ద డిస్టింక్ట్ క్లస్టర్స్ అంటే క్లస్టర్ 1, క్లస్టర్ 2, క్లస్టర్ 3 అని డిఫైన్ చేయొచ్చు. ఓకేనా. బేస్డ్ ఆన్ ద కామన్ క్యారెక్టర్స్. సో ఆ క్యారెక్టర్స్ అనేది ఏమైనా కావచ్చు. ఓకేనా. చూడండి. సో ఇట్ కెన్ బి నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ కావచ్చు, దేర్ రేటింగ్ కావచ్చు. ఓకేనా. దేర్ యాన్యువల్ రెవెన్యూ. సో బేస్డ్ ఆన్ సపోజ్ ఒక 1000 రికార్డ్స్ లేకపోతే ఒక 10,000 మెంబర్స్ ఉన్నారు అనుకుందాం. మేబీ ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఇట్ కెన్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్, or it can be employees, or it can be students. Okay. So based on the common characters, it will actually detect categorize into different segments. Okay. So like different clusters, cluster 1, cluster 2, cluster 3. So cluster 1 లో ఉన్న వాటికన్నిటికీ ఒక కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి అన్నమాట. క్లస్టర్స్ 2 లో ఉన్న వాటికన్నిటికీ కామన్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఓకే.
అర్థమవుతుందా? ఇట్ కెన్ బి బేస్డ్ ఆన్ ద రేటింగ్ ఆర్ ఇట్ కెన్ బి బేస్డ్ ఆన్ ద యాన్యువల్ రెవెన్యూ. క్లస్టర్ 1లో ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్నాయి కదా. సో ఆల్మోస్ట్ అన్నిటికి మనకి హాట్, కూల్ అన్నా కూడా సో ఇట్ కెన్ బి డిఫరెంట్ థింగ్స్ లైక్ యాన్యువల్ రెవెన్యూ బేస్ చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ని బేస్ చేసుకొని. సో ఇట్ విల్ డిఫైన్ క్లస్టరింగ్ ఇంటూ వన్ పార్ట్. ఓకేనా? సో క్లస్టరింగ్ అంటే ఇక్కడ డీటెయిల్డ్గా బేస్డ్ ఆన్ కామన్ క్యారెక్టర్స్ అన్నాడు కానీ సో వాట్ ఆర్ దోస్ క్యారెక్టర్స్ అనేది ఇక్కడ డీటెయిల్గా డిస్ప్లే అంటే ఎక్స్ప్లెయిన్ చేయలేదన్నమాట. సో ఇట్ కెన్ బి ఎనీథింగ్. ఓకేనా? సో దట్స్ వాట్ ఈస్ ట్రైయింగ్ టు సే. సో ఇట్ కెన్ బి న్యూమరికల్ రేటింగ్ కావచ్చు, యాన్యువల్ రెవెన్యూ కావచ్చు. సో ఇక్కడ ఏంటంటే యూజింగ్ దిస్ క్లస్టర్స్ కెన్ ఐడెంటిఫై ద ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ టు అప్సెల్. అంటే ఇవన్నీ ఒక కేటగిరీలో సెగ్రిగేట్ అవుతాయి. సో బేస్డ్ ఆన్ దిస్ క్లస్టర్స్ ఓకేనా, కామన్ క్యారెక్టర్స్ వీ కెన్ యాక్చువల్లీ సెగ్రిగేట్ దెమ్. ఓకేనా? సో దట్స్ క్లస్టరింగ్ సేస్. ఓకే, ఇంకోటి సో దిస్ సెషన్ విల్ క్లోజ్ ఇన్ నెక్స్ట్ 5 minutes అండి. సో ఐ హ్యావ్ అనదర్ మీటింగ్. సో ఐ నీడ్ టు గో టు ద ఆఫీస్. సో కాబట్టి నేను ఏం చేస్తానంటే సో ఐ విల్ క్లోజ్ దిస్ సెషన్ ఇన్ నెక్స్ట్ 5 minutes. ఓకే, ఈ క్లస్టరింగ్ ప్రిడిక్ట్ మిస్సింగ్ వాల్యూస్, డిటెక్ట్ సెంటిమెంట్ ఈరోజు చదవండి. ఓకేనా? సో ఈ టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్ ఏంటంటే సో ఇఫ్ యూ క్లిక్ ఆన్ టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్ సో ఫ్యూచర్ వాల్యూస్ అంటే ఈ ప్రిడిక్ట్ మిస్సింగ్ వాల్యూస్ అంటే ఏదైనా ఒక వాల్యూ మిస్ అయింది అనుకోండి సమ్వేర్ ఇక్కడ, సో దాన్ని ప్రిడిక్ట్ చేస్తాను అనమాట. బట్ టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్ అలా కాదు. సపోజ్ ఇక్కడ మనకి ఒక 400 rows మనకి లైక్ రెవెన్యూ ఉందనుకోండి, నెక్స్ట్ 5 years రెవెన్యూ ఎలా ఏ వాల్యూస్ ఉంటాయో మనం ప్రిడిక్ట్ చేయొచ్చు అనమాట. సో అంటే దట్స్ యూజింగ్ టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్. అర్థమవుతుందా? చూడండి, బేస్డ్ ఆన్ ద ఫోర్కాస్ట్ అబౌట్ టుమారో. ఓకేనా? సో దిస్ టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్ టేక్స్ ఆర్డర్ సిరీస్ పాయింట్స్ అండ్ ఇంటెలిజెంట్లీ ఫోర్కాస్ట్ నెక్స్ట్ వాల్యూస్. అంటే సపోజ్ నాకు ఒక 1000 రికార్డ్స్ 1000 years సేల్స్ డేటా ఉంది, నెక్స్ట్ 5 years సేల్స్ డేటా ఎలా ఉండొచ్చు అనేది ఫోర్కాస్ట్ చేస్తాను అనమాట. ఓకేనా? అర్థమవుతుందా? నాకు ఒక 400 క్వార్టర్స్ లైక్ 400 months డేటా ఉంది, లైక్ సర్వీస్ రిక్వెస్ట్ లో ఎన్ని రైజ్ అవుతాయి ఈచ్ మంత్ అని. అంటే సర్వీస్ రిక్వెస్ట్ అంటే కేసెస్, నెక్స్ట్ 5 months ఎలా ఎన్ని కేసెస్ రైజ్ అవుతాయి అనేది ఒక ఫోర్కాస్టింగ్. ఓకేనా? ఇలాంటి ఫోర్కాస్టింగ్ చేయడానికి మనం టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్ అంటే ఇట్ కెన్ బి బేస్డ్ ఆన్ ద నంబర్స్, మోస్ట్లీ బేస్డ్ ఆన్ ద నంబర్స్. టెక్స్ట్ ఫైల్స్ మీద వర్క్ అవ్వదు. ఓకే, సో అంటే బేస్డ్ ఆన్ ద పాస్ట్ నెంబర్స్ మనము ఫ్యూచర్ లో ఆ నెంబర్ ఎలా ఉంటుంది. ఇట్ కెన్ బి ప్రాఫిట్స్, ఇట్ కెన్ బి నెంబర్ ఆఫ్ కేసెస్ ఆర్ ఇట్ కెన్ బి నెంబర్ ఆఫ్ సేల్స్. ఓకేనా? సో ఇలాంటి వాటి నుండి ఫ్యూచర్ లో ఎలా ఉంటుంది. ఓకేనా? సో వీటికి కూడా లైక్ బ్యాక్ ఎండ్ లో మోడల్ ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ మోడల్ ఇట్ విల్ యాక్చువల్లీ ప్రిడిక్ట్ ఓకే ఫ్యూచర్ లో నెంబర్స్ ఎలా ఉంటాయి అనేది చెప్పేది టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్ అనమాట. ఓకే, సో ఇట్స్ లైక్ థియరిటికల్. ఫస్ట్ వీ నీడ్ టు ఈ 4 ట్రాన్స్ఫర్మేషన్స్ కి మనం ఫస్ట్ థియరిటికల్ గా నాలెడ్జ్ అంటే ఇవి చదవాలి, హెల్ప్ డాక్యుమెంట్స్ చదవాలన్నమాట. సో హెల్ప్ డాక్యుమెంట్స్ చదివిన తర్వాతనే సో దెన్ వీ నీడ్ టు ట్రై టు అప్లై దట్. ఓకేనా? సో వీ నీడ్ టు థరోలీ రీడ్ దీస్ పాయింట్స్. ఓకే, సో ట్రాన్స్ఫర్మేషన్ నోడ్ లో ఓకేనా టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్. సో వాట్ వీ నీడ్ టు డూ. ఓకేనా? సో యూ ప్లీజ్ గో త్రూ దిస్ 4 ట్రాన్స్ఫర్మేషన్స్ టుడే అండ్ విల్ కనెక్ట్ టుమారో. ఓకే, అర్థమవుతుందా? క్లస్టరింగ్ గైస్ ప్లీజ్ రెస్పాండ్. హలో, ఇవి నెక్స్ట్ మనకి ఇంకా ఉన్నాయి. లైక్ వీ నీడ్ టు కవర్ జాయిన్ టైప్స్, లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ జాయిన్ టైప్స్ ఉన్నాయి లైక్ లెఫ్ట్ జాయిన్ కానీ రైట్ జాయిన్ కానీ వేరే వీ కెన్ యాక్చువల్లీ కనెక్ట్ విత్ సమ్ అదర్ ఆబ్జెక్ట్. వీ కెన్ డూ ద జాయిన్ టైప్స్. ఓకే, సో that we will discuss in coming classes. Okay, so we need to discuss like what is the left join or lookup join, right join, inner join, cross join. So lookup multi value join అంటే ఏంటి ఇవన్నీ మనము సో ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేయాల్సిన టాపిక్స్ అన్నమాట. సో యాజ్ ఆఫ్ నౌ యూ ప్లీజ్ గో త్రూ దిస్ బకెటింగ్, క్లస్టరింగ్, ప్రిడిక్ట్ మిస్సింగ్ వాల్యూస్, టైమ్ సిరీస్ ఫోర్కాస్టింగ్. ఓకే, సో ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. సో నెక్స్ట్ క్లాస్ లో మనం రిజిస్టర్ అంటే డేటా సెట్ ని రిజిస్టర్ చేసి దాని నుంచి ఎలా డాష్ బోర్డ్ క్రియేట్ చేయాలి. సో నెక్స్ట్ సబ్సిక్వెంట్ క్లాస్ లో జాయిన్ టైప్స్ ఇందాక చూసాం కదా, ఆ జాయిన్ టైప్స్ జాయిన్ టైప్స్ ఎలా వర్క్ అవుతుంది. సో ఇవన్నీ మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్స్. ఓకే, సో దట్స్ ఫర్ టుడేస్ క్లాస్. విల్ మీట్ యూ ఇన్ టుమారోస్ క్లాస్. ఓకే, ఐ ఫీల్ లైక్ ఐఎమ్ గోయింగ్ బిట్ టూ ఫాస్ట్, సో ఐ డోంట్ నో హౌ యు ఆర్ ఫీలింగ్. ఓకే, ఓకే, సో ప్రాక్టీస్ చేస్తారు కదా వైష్ణవి? ఓకే శివన్.